హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈ రోజు మనం 9th March 2026 కి సంబంధించి కంప్లీట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ లైక్ పీఓ, క్లర్క్ అండ్ రెగ్యులేటరీ బాడీ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నాబార్డ్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎస్బీఐ సోషల్ లోన్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆర్బీఐ ప్రపోజల్ ఆన్ ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ అండ్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి న్యూ రూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ న్యూ రూల్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ దెన్ ఆర్బీఐ న్యూ రూల్స్ టు ప్రొటెక్ట్ కస్టమర్స్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్ పార్ట్నర్షిప్ లైక్ డిజిటల్ ఫ్రాడ్ గురించి మనకి కొన్ని న్యూ రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ ఎస్ బ్యాంక్ మనకి శాలరీ అకౌంట్ ఉమెన్ కి స్పెషల్ గా లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ క్యాంపైన్ కూడా లాంచ్ చేసింది. దీని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ నాబార్డ్ క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఫస్ట్ మనకి టాపిక్ అర్థం కావాలి అంటే అసలు నాబార్డ్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. దీని యొక్క అబ్రివేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే నాబార్డ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇక్కడే మనకు అర్థమవుతుంది అగ్రికల్చర్ కి సంబంధించి అలాగే రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి మనకి నాబార్డ్ అనేది చూసుకుంటూ ఉంటుంది, విచ్ ఈస్ ఎ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, రైట్. మరి ఈ యొక్క నాబార్డ్ అనేది మనకి దేనికి హెల్ప్ అవుతుంది? ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో లైక్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ ఉన్నాం కదా, దట్ ఈస్ వై ఫార్మర్స్ కి మనకి అలాగే రూరల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ రూరల్ ఇండస్ట్రీస్ కి అండ్ దెన్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అలాగే ఎస్హెచ్జీస్ కోసం వీటన్నిటి కోసం కూడా ఈ యొక్క నాబార్డ్ అనేది వర్క్ చేస్తుంది. మరి ఎలా వర్క్ చేస్తుంది? ఇఫ్ ఈ యొక్క ఫార్మర్స్ కి కనుక మనీ అనేది అంటే ఫినాన్షియల్ గా హెల్ప్ అనేది కావాలి అనుకున్నప్పుడు లైక్ వాళ్ళ ఇరిగేషన్ సిస్టమ్స్ కావచ్చు, వేర్ హౌస్ కి కావచ్చు, డైరీ ఫార్మ్స్ కి కావచ్చు, వాళ్ళకి మనీ కావాలి అనుకున్నప్పుడు నాబార్డ్ వీళ్ళకి ఆ మనీని లోన్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు నాబార్డ్. మరి నాబార్డ్ ఏం లాంచ్ చేసిందని న్యూస్ లో ఉంది ఇప్పుడు? క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. అసలు క్లైమేట్ స్టాక్ అంటే ఏంటి మనకు అనేది ఫస్ట్ తెలియాలి. వాట్ ఎవర్ ది క్లైమేట్ కి సంబంధించి ఏదైతే కంప్లీట్ డేటా అనేది ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని కూడా డిజిటల్ గా ఒక ప్లాట్ఫామ్ లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటాము అంటే క్లైమేట్ స్టాక్ అని పిలుస్తాం. మరి క్లైమేట్ డేటా అంటే ఏంటి? లైక్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ కావచ్చు, టెంపరేచర్ గురించి కావచ్చు, ఆ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది కావచ్చు, సాయిల్ మాయిశ్చర్ గురించి కావచ్చు, వెదర్ ఫోర్కాస్ట్ గురించి కావచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ క్లైమేట్ స్టాక్ లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అది క్లైమేట్ స్టాక్. మరి క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది ఎందుకు? బికాస్ టు బిల్డ్ ద టెక్నాలజీ సిస్టమ్స్ దట్ హెల్ప్ ఫార్మర్స్ డీల్ విత్ ద క్లైమేట్ చేంజ్. అంటే ఒక ఫార్మర్, ఒక రైతు ఇప్పుడు ఒక పంట కనుక వేయాలి అనుకుంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్స్ అనేవి తెలియాలి ఫస్ట్. అంటే మనం ఇప్పుడు ఏ క్రాప్, ఏ సూటబుల్ క్రాప్ అనేది వేయొచ్చు ఇప్పుడున్న రెయిన్ఫాల్ ప్యాటర్న్ ప్రకారం, అలాగే మనకి వాటర్ అవైలబిలిటీ అనేది తర్వాత ఉంటుందా ఉండదా, వెదర్ అనేది ఎలా ఉండొచ్చు, క్లైమేట్ అనేది ఎలా ఉండొచ్చు, మనకి వాటర్ అవైలబిలిటీ లేదు అంటే ఆ యొక్క డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేవి ఏం వేయాలి అనేది ఫార్మర్ కి తెలియాలి. సో ఆ డేటా అంతా ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ని తీసుకురావడం జరిగింది. సో ఈ యాప్ లో మనకి కంప్లీట్ గా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ లైక్ రెయిన్ఫాల్ కావచ్చు, క్రాప్ ప్రొడక్టివిటీ ఎలా ఉండొచ్చు, సాయిల్ క్వాలిటీ అనేది ఎలా ఉండాలి, వాటర్ అవైలబిలిటీ ఎంత కావాలి అనే డేటా మొత్తం కూడా మనకి ఈ యొక్క డిజిటల్ క్లైమేట్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా ఫార్మర్స్ కి అందించడం జరుగుతుంది. మరి ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకుని ఈ యొక్క క్లైమేట్ స్టాక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది లాంచ్ చేసింది నాబార్డ్? గేట్స్ ఫౌండేషన్ అండ్ డాల్బర్గ్ అడ్వైజర్స్ వీళ్ళిద్దరితో పార్ట్నర్షిప్ అయ్యి మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ టాపిక్. మరి సెకండ్ టాపిక్ ఏంటి? ఎస్బీఐ సోషల్ లోన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎస్బీఐ సోషల్ లోన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడు లాంచ్ చేసింది? March 8 మనకి తెలుసు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఎస్బీఐ $500 million సోషల్ లోన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు? టు సపోర్ట్ ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఉమెన్ యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్ ని సపోర్ట్ చేయడం కోసం ఈ లోన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఏం అర్థం కావాలి? అసలు సోషల్ లోన్ అంటే ఏంటి, సిండికేటెడ్ లోన్ అంటే ఏంటి? సోషల్ లోన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏవైనా సరే లోన్స్ కానీ
ఫండ్స్ కానీ దేనికి రైజ్ చేస్తామో మన సొసైటీకి హెల్ప్ చేయడానికి కనుక రైజ్ చేస్తే వాటిని ఏమంటాము అంటే సోషల్ లోన్స్ అని పిలుస్తాం. మరి సిండికేటెడ్ లోన్ అంటే ఏంటి? ఈ యొక్క మనీ అనేది హ్యూజ్ అమౌంట్లో కనుక కావాల్సి వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ సింగిల్ బ్యాంక్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇదే చూడండి, ఎస్బీఐ అనేది $500 million లోన్ అనేది రైజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే ఎక్కువ అమౌంట్ కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ $1,000 million కనుక కావాలి అనుకుంటే సింగిల్ బ్యాంక్ దీన్ని రైజ్ చేయలేదు. సో ఏమవుతుంది, మల్టిపుల్ బ్యాంక్స్ అనేది ఇందులో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఫండ్ ని రైజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ లోన్ ఏమని పిలుస్తాము అంటే సిండికేటెడ్ లోన్ అని పిలుస్తాం. సింప్లీ గ్రూప్ లెండింగ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని సిండికేటెడ్ లెండింగ్ అని పిలుస్తాం అన్నమాట. రైట్. నెక్స్ట్, మరి ఏ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎస్బీఐ సోషల్ లోన్ కి? గ్రీన్ షూ ఆప్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఎస్బీఐ సోషల్ లోన్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రీన్ షూ ఆప్షన్ అంటే ఏంటి? ఒక లోన్ సైజ్ మనకి కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టార్గెటెడ్ ఎంత, $500 million. లేదు ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్నారు, ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు అనుకున్నప్పుడు ఈ యొక్క లోన్ అమౌంట్ ని మనం $1,500 million కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ నే ఏమని పిలుస్తాము అంటే గ్రీన్ షూ ఆప్షన్ అని పిలుస్తాం అనమాట. మరి ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది ఎవరికి బెనిఫిట్ చేస్తుంది? లైక్ ఎంఎస్ఎంఈస్ ని బెనిఫిట్ చేస్తుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని బెనిఫిట్ చేస్తుంది, అలాగే ఉమెన్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకు? బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ మనకి దేనిలో ఉంటారు, ఎస్హెచ్జీస్ లో ఉంటారు. లైక్ 10 to 20 ఉమెన్ అనే వాళ్ళు ఈ యొక్క గ్రూప్స్ అనేది ఫామ్ అయ్యి మైక్రో సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వై వీటన్నిటికీ కూడా ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ టాపిక్, ఆర్బీఐ ప్రపోజల్ ఆన్ ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ అండ్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్. సో ఇందులో మీకు కొన్ని టర్మ్స్ అనేవి ఫస్ట్ అర్థమైతేనే ఎప్పుడైనా సరే ఒక కరెంట్ అఫైర్ అనేది మీకు అర్థం కావాలి అంటే దాని యొక్క స్టాటిక్ పార్ట్ కాన్సెప్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, ఆర్బీఐ కావచ్చు, ఎన్బిఎఫ్సి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఆర్బీఐ మనకు తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము, విచ్ మానిటర్స్ ది బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తుంది ఇన్ అవర్ కంట్రీ, ఇది తెలుసు. మరి ఎన్బిఎఫ్సి అంటే ఏంటండి? ఎన్బిఎఫ్సి స్టాండ్స్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. అంటే ఏంటి అంటే ఇది మనకి బ్యాంక్ కాదు, బట్ ఒక ఫినాన్షియల్ కంపెనీ. ఏం చేస్తుంది ఒక కంపెనీ? లోన్స్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. దాన్ని ఏమంటాము అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది మనకి పర్సనల్ లోన్స్ కావచ్చు, లేదంటే వెహికల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ఇలాంటి లోన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కంపెనీస్ కనుక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే మనం బజాజ్ ఫైనాన్స్ చెప్పొచ్చు. మోస్ట్లీ బజాజ్ ఫైనాన్స్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ ముతూట్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది? ఆర్బీఐ అనేది న్యూ రూల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది టు రెడ్యూస్ అన్నెసెసరీ రెగ్యులేషన్స్ ఫర్ స్మాల్ ఎన్బిఎఫ్సిస్. ఈ ఎన్బిఎఫ్సిస్లో మనకి పెద్ద కంపెనీస్ ఉంటాయి, చిన్న కంపెనీస్ ఉంటాయి. అన్ని పెద్ద కంపెనీసే ఉంటాయని లేదు కదా. సో ఏవైతే చిన్న కంపెనీస్ అనేవి ఉంటాయో వాటికి అన్నెసెసరీ రెగ్యులేషన్ అంటే అన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి, అన్ని నోట్ చేస్తూ ఉండాలి అనే రూల్స్ అనేవి లేకుండా కొన్ని రూల్స్ వాటిలో ఎగ్జంప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిలో 2 మెయిన్ చేంజెస్ అనేవి ఉన్నాయి. ఆ 2 మెయిన్ చేంజెస్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జంప్షన్ ఫ్రమ్ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. అంటే ఏంటి? ఆర్బీఐ ఏవైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ యొక్క అసెట్స్ అనేవి 1000 crore కంటే తక్కువ ఉన్నాయో వాళ్ళు ఆర్బీఐతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే రూల్ని ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇక్కడ అసెట్స్ అంటే ఏంటి? మనకు తెలుసు, ఎవ్రీ బ్యాంక్ అసెట్స్ అనేవి మెయింటైన్ చేయాలి. మరి యొక్క అసెట్స్ అనేవి ఎలా మెయింటైన్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు కనుక 800 crore లోన్ అనేది ఇచ్చిందనుకోండి ఈ రోజుటి వరకు, దాని యొక్క అసెట్స్ ఎంత అవుతుంది? 800 crore దాని యొక్క అసెట్స్ అనమాట. సింపుల్. లోన్ అమౌంట్ ఎంత అయితే అది పీపుల్కి ఇచ్చుంటుందో ఒక బ్యాంక్ అనేది, దాని యొక్క అసెట్ అనేది అంత అమౌంట్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ ఇచ్చారనమాట.
సో 1000 crore లోపల ఉంది. ఇప్పుడు ఈ యొక్క 800 crore లోన్ అనేది 1000 crore లోపల ఉంది కాబట్టి ఈ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు విత్ ఆర్బీఐ. ఇది ఫస్ట్ చేంజ్. మరి సెకండ్ చేంజ్ ఏంటి? బ్రాంచ్ ఎక్స్పాన్షన్ రూల్ రిలాక్సేషన్. బ్రాంచ్ ఎక్స్పాన్షన్ కి సంబంధించి రూల్స్ అనేది రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏం రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు? ప్రయర్ అప్రూవల్ అనేది అవసరం లేదు టు ఓపెన్ మోర్ దెన్ 1000 బ్రాంచెస్. సో మొత్తం ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఫాస్ట్గా ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట, రైట్? సో ఎప్పుడైతే ఒక బ్యాంక్ అనేది వాళ్ళ యొక్క బ్రాంచెస్, ఈ యొక్క బ్యాంకే ఉందనుకోండి, ఎన్బిఎఫ్సి, ముతూట్ ఫైనాన్స్ అనుకున్నాం. సో ఈ ముతూట్ ఫైనాన్స్ అనేది బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటుంది. సో ప్రతిసారి బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అంతా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ లేకుండా వాళ్ళు 1000 బ్రాంచెస్ అనేవి కనుక ఓపెన్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ప్రయర్ అప్రూవల్ అనేది అవసరం లేదు అనే ఎక్సెప్షన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట, రైట్? నెక్స్ట్ అండ్ ఇంకొక ఎక్సెప్షన్, మెయిన్ ఎక్సెప్షన్ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకున్న ఈ 2 రూల్స్ కాకుండా ఒక ఎక్సెప్షన్ ఉంది. ఎవరికి ఈ యొక్క ఎక్సెప్షన్ అనేది ఉంది? కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఏవైతే గోల్డ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయో అలాగే ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కంపెనీస్ ఉంటాయో ఇవి రెండు కూడా డెఫినెట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంటే ఆర్బీఐ అప్రూవల్ అనేది డెఫినెట్గా తీసుకోవాల్సిందే కమ్ వాటమే. ఏదైనా సరే అంటే వాళ్ళ వాల్యూ అసెట్స్ అనేది 1000 లోపు ఉండనివ్వండి, లేదా వాళ్ళ బ్రాంచెస్ 1000 కంటే ఎక్కువ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తుండనివ్వండి, వాళ్ళు మాత్రం డెఫినెట్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకు? బికాస్ మనకి ఒక గోల్డ్ లోన్ అంటే ఇది మనకి రిస్క్తో కూడుకున్నటువంటి వర్క్. బికాస్ చాలా అమౌంట్ అనేది ఇందులో మనకి యాడ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మనకి ఆర్బీఐతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీస్, వీటిని ఐసీసీస్ అని పిలుస్తాం. ఇవి కూడా మనకి చాలా వరకు రిస్క్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఎక్కువ క్యాపిటల్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి రిస్క్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ పీపుల్కి యొక్క లాస్ అనేది రాకుండా వీళ్ళకి మాత్రం ఈ యొక్క ఎక్సెప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. విచ్ మీన్స్ వీళ్ళు డెఫినెట్గా ఆర్బీఐ అప్రూవల్ అనేది తీసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ టాపిక్, ఆర్బీఐ న్యూ రూల్స్ టు ప్రొటెక్ట్ కస్టమర్స్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్. డిజిటల్ బ్యాంకింగ్లో కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆర్బీఐ న్యూ రూల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇందాక ఇచ్చింది ఎన్బిఎఫ్సిస్కి, ఇప్పుడు ఇస్తున్నది డిజిటల్ బ్యాంకింగ్కి సంబంధించి న్యూ రూల్స్. ఇది ఎలా చేస్తుంది? ఆర్బీఐ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో మనకి అమెండ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇన్ ద రూల్స్. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ థర్డ్ అమెండ్మెంట్ డైరెక్షన్స్ 2026లో భాగంగా మనకి ఈ కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతాయి ఈ రూల్స్? 1 జూలై 2026 నుంచి ఈ రూల్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. మరి ఎందుకు చేశారు ఈ యొక్క అమెండ్మెంట్? టు ప్రొటెక్ట్ ది బ్యాంక్ కస్టమర్స్ డిజిటల్ పేమెంట్ ఫ్రాడ్. సింపుల్గా చెప్పాలంటే ఫ్రాడ్స్ కావచ్చు, స్కామ్స్ కావచ్చు, ఏవైతే జరుగుతుంటాయో ఇవన్నీ జరగకుండా మనకి ఈ యొక్క కస్టమర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రూల్స్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరుగుతుంది. మరి ఏ యాక్ట్ ద్వారా తీసుకొచ్చింది? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో ఈ యొక్క అమెండ్మెంట్ చేసి మనకి ఈ రూల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఫస్ట్ చేంజెస్ ఏం చేస్తున్నారు? మ్యాండేటరీ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్. అంటే ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ 500 రూపీస్ కంటే ఎక్కువ మీరు చేశారు అంటే డెఫినెట్లీ ఆ బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది ఆ యొక్క కస్టమర్ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి మెసేజ్ అనేది డెఫినెట్గా రావాలి. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ ఏంటి? జీరో లయబిలిటీ ఫర్ బ్యాంక్ నెగ్లిజెన్స్. అంటే ఏంటి? ఇఫ్ ఒక ఫ్రాడ్ గనక జరిగింది అంటే ఎలా జరుగుతుంది? బ్యాంక్ ఫెయిల్యూర్ వల్ల. నెక్స్ట్ వన్ ఏంటి? జీరో లయబిలిటీ ఫర్ బ్యాంక్ నెగ్లిజెన్స్. అంటే బ్యాంక్ అనేది నెగ్లిజెన్స్ చూపించడం వల్ల లేదంటే వాళ్ళ కేర్లెస్నెస్ వల్ల గనక ఒక ఫ్రాడ్ అనేది జరిగింది అంటే అప్పుడు కస్టమర్కి అనేటువంటి అతనికి ఎలాంటి సంబంధం ఉండదు. బ్యాంక్ ఆ యొక్క ఫ్రాడ్కి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ మీద బాధ్యత అనేది వహించాల్సి వస్తుంది, రైట్? బ్యాంక్ నెగ్లిజెన్స్ అంటే ఏమేమి చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినప్పుడు, లేదంటే బ్యాంక్
యొక్క ఫ్రాడ్ అలర్ట్స్, ఇప్పుడు ఫ్రాడ్ అలర్ట్స్ అనేది సెండ్ చేయాలన్నాం కదా మనం, 500 పైన ట్రాన్సాక్షన్ జరిగితే అలర్ట్ అనేది సెండ్ చేయాలి. సో చేయకుండా ఫ్రాడ్ అలర్ట్స్ అనేది కనుక సెండ్ చేయలేకపోయినా బ్యాంక్, లేదా వీక్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది కనుక ఆ బ్యాంక్ యొక్క ఫాలో అయినట్లయితే అప్పుడు మనకి ఇవన్నీ కూడా బ్యాంక్ నెగ్లిజెన్స్ కిందకి రావడం జరుగుతుంది. మరి థర్డ్ రూల్ ఏంటి? థర్డ్ పార్టీ బ్రీచ్ రూల్. థర్డ్ పార్టీ బ్రీచ్ రూల్ అంటే ఏంటి? థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ అంటే మనకి పేమెంట్ యాప్స్ అండి. లైక్ మీరు ఇప్పుడు మనం యూజ్ చేస్తుంటాం కదా, ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇవన్నీ కూడా పేమెంట్ యాప్స్ అనమాట. నెక్స్ట్ టెలికామ్ సర్వీసెస్, అలాగే పేమెంట్ గేట్వేస్ అనేవి మనకు ఉంటాయి. పేమెంట్ గేట్వేస్ కావచ్చు, పేమెంట్ అగ్రిగేటర్స్ కావచ్చు, టెలికామ్ సర్వీసెస్ కావచ్చు, థర్డ్ పార్టీ అప్లికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి థర్డ్ పార్టీ బ్రీచ్ రూల్ కిందకి అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ వల్ల కనుక మనకి ఏదైనా ఒక ఫ్రాడ్ అనేది జరిగింది అని అనుకోండి, 5 days లోపు మీరు ఈ యొక్క ఫ్రాడ్ జరిగింది అని కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి. రైజ్ చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు బ్యాంక్ అనేది దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఇఫ్ మీరు 5 days లోపు గనక ఈ యొక్క కంప్లైంట్ అనేది రైజ్ చేస్తే అప్పుడు బ్యాంక్ ఈ యొక్క కంప్లైంట్ ని తీసుకొని రెస్పాన్సిబిలిటీ అనేది వహించడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ లో మనీ అనేది లూజ్ అయ్యారో ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ మీకు బ్యాంక్ ద్వారా రావడం జరుగుతుంది అనమాట, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్స్ మస్ట్ రిజాల్వ్ కంప్లైంట్ విత్ ఇన్ 30 days. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. అంటే 5 days లోపు మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి ఇఫ్ పేమెంట్ యాప్స్ ద్వారా కనుక మీ మనీ ఫ్రాడ్ కి గురైతే. అదే ఒకవేళ ఫ్రాడ్ గురైంది అనుకోండి, బ్యాంక్స్ ఎన్ని రోజుల్లోపు ఆ కంప్లైంట్ ని రిజాల్వ్ చేయాలి? 30 days లోపు ఆ యొక్క కంప్లైంట్ ని రిజాల్వ్ చేయాలి. దిస్ ఇంక్లూడ్స్ ఇన్వెస్టిగేషన్, అంటే ఎలా జరిగింది, ఎవరి నుంచి మిస్టేక్ జరిగింది అనే ఇన్వెస్టిగేషన్, అలాగే రీఫండ్ ప్రాసెసింగ్ అండ్ దెన్ ఫైనల్ సొల్యూషన్. ఇవన్నీ కూడా 30 days లోపు ఆ యొక్క బ్యాంక్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది నెక్స్ట్ రూల్. మరి తర్వాత రూల్ ఏంటి? పార్షియల్ కాంపన్సేషన్ రూల్. పార్షియల్ కాంపన్సేషన్ రూల్ అంటే స్మాల్ ఫ్రాడ్ కేసెస్. ఇది ఎరేస్ చేస్తున్నాను, ఇది చూడండి. సో ఈ పార్షియల్ కాంపన్సేషన్ రూల్ అంటే ఏంటి అంటే, ఏవైతే స్మాల్ ఫ్రాడ్ కేసెస్ జరుగుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత పర్సెంటేజ్ వరకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ లో చూడండి. రైట్. సో మనకి ఓన్లీ 85% మాత్రమే ఏదైతే ఫ్రాడ్ జరుగుతుందో దానిలో 85% మాత్రమే మనకి బ్యాక్ అనేది ట్రాన్సాక్షన్ రివర్సల్ అనేది రావడం జరుగుతుంది. ఈ 85% కూడా ఎలా ఉంటుంది అంటే అమౌంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం అమౌంట్ ఎంత ట్రాన్సాక్షన్ రివర్సల్ అనేది మీకు వస్తుంది అంటే జస్ట్ 25,000 రూపీస్ మాత్రమే మీకు ట్రాన్సాక్షన్ అనేది బ్యాంక్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఫ్రాడ్ కనుక జరిగితే. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నాకు ఒక ఫ్రాడ్ అనేది జరిగింది, 20,000 రూపీస్ ని నేను లాస్ అయ్యాను. అండ్ అదర్ సైడ్ మీరు ఉన్నారు అనుకోండి, మీ దగ్గర ఎంత జరిగింది? 50,000 రూపీస్ అనేది లాస్ అనేది జరిగింది అని అనుకుందాం. సో 85% అంటే ఈ 20,000 లో ఎంత అవుతుందండి? ఓన్లీ 85% మాత్రమే కదా మనకి రివర్సల్ వస్తుంది. సో 85,000 అంటే ఐ థింక్ 17,000 రూపీస్. సో ఈ 17,000 రూపీస్ మాత్రమే మనకి రీఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కస్టమరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ఏమంటాము అంటే స్కిన్ ఇన్ ద గేమ్ అని కూడా పిలుస్తాం. ఎందుకు స్కిన్ ఇన్ ద గేమ్ అనే టర్మ్ యూజ్ చేస్తాము అంటే, కస్టమర్ ఇప్పుడు నా బాధ్యత వహించకపోవడం వల్ల, నా కేర్లెస్నెస్ వల్ల నేను యొక్క మనీ అనేది పోగొట్టుకున్నాను కాబట్టి ఆ 15% కస్టమరే భరించాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క 50,000 లో కనుక చూసుకుంటే ఈ 50,000 లో ఏం జరుగుతుంది? 85% కదా మనకి ఇస్తారు. సో 85% అంటే ఎంత అవుతుంది ఇక్కడ? ఓన్లీ అబౌవ్ 25,000 వస్తుంది. సో అబౌవ్ 25,000 వచ్చినప్పటికీ కూడా మాక్సిమం లిమిట్ అనేది 25,000 మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 25,000 రూపీస్ అంటే 50% మాత్రమే మీకు రీఫండ్ అనేది వస్తుంది. ఈవెన్ దో మీరు 50,000 పోగొట్టుకున్న 50% రావడం జరుగుతుంది అనమాట. ఇది పార్షియల్ కాంపన్సేషన్ రూల్ అనమాట. సో మనం పర్సెంటేజ్ షేర్ కనుక చూసుకుంటే ఆర్బీఐ అనేది ఆ 85% లో 65% ఇస్తుంది, కస్టమర్స్ యొక్క బ్యాంక్ 10% ఇస్తుంది, అలాగే బెనిఫిషియరీ బ్యాంక్ 10% ఇస్తుంది. 85 తర్వాత మిగతా 15% ఆ యొక్క కస్టమరే దాన్ని బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పార్షియల్ కాంపన్సేటరీ
రూల్ అనమాట. మరి యొక్క రూల్స్ అనేది ఫస్ట్ ఎవరికి అప్లికబుల్ అవుతాయి? ఓన్లీ కమర్షియల్ బ్యాంక్స్ కి మాత్రమే ఈ రూల్స్ అనేది అప్లికబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కావచ్చు, ఫారెన్ బ్యాంక్స్, వీళ్ళకి మాత్రమే ఇవి అప్లికబుల్ అవుతాయి. మిగతా ఏ బ్యాంక్స్ కి కూడా ఈ యొక్క రూల్స్ అనేది అప్లికబుల్ అవ్వవు. అంటే మీరు పోగొట్టుకున్నటువంటి మనీ అనేది ఈ బ్యాంక్స్ అయితే మాత్రమే వస్తుంది. లేదంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కావచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ కావచ్చు, పేమెంట్ బ్యాంక్స్ కావచ్చు, వీటి నుంచి పోగొట్టుకున్నారు మీ యొక్క మనీ అంటే దానికి ఈ యొక్క రూల్స్ కావచ్చు, ఈ రీఫండ్ ప్రాసెస్ కావచ్చు అప్లికబుల్ అనేది అవ్వదన్నమాట. ఇది విత్ రెస్పెక్ట్ టు దిస్ టాపిక్, ఆర్బీఐ న్యూ రూల్స్ ఫర్ డిజిటల్ బ్యాంకింగ్. నెక్స్ట్ టాపిక్, ఎస్ బ్యాంక్ ఎస్ ఎసెన్స్ శాలరీ అకౌంట్ ఫర్ ఉమెన్. ఎస్ బ్యాంక్ అనేది ఎస్ ఎసెన్స్ అనే శాలరీ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి? ఓన్లీ ఫర్ ఉమెన్. మరి ఇది ఎప్పుడు లాంచ్ చేసింది? March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకి ఈ యొక్క శాలరీ అకౌంట్ అనేది ఉమెన్ కి లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేశారు? టు సపోర్ట్ వర్కింగ్ ఉమెన్. ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఫైనాన్షియల్ గా అలాగే లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అనేది అందించడం కోసం ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది ఎస్ బ్యాంక్ తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఈ యొక్క అకౌంట్, శాలరీ అకౌంట్ లో మనకి ఎలాంటి ఫీచర్స్ ఆర్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. ఈ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ మనకి ఇంక్లూజివ్ బ్యాంకింగ్ అనేది ఉంటుంది. రైట్. సో ఫ్యామిలీస్ కనుక అన్ఎక్స్పెక్టెడ్ రిస్క్స్ కనుక వచ్చాయి అనుకుంటే ఆ రిస్క్స్ అనేది మేనేజ్ చేసుకోవడానికి కూడా మనకి ఇన్సూరెన్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా ఇందులో అందించడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ హెల్త్ కేర్ బెనిఫిట్స్, లైక్ యాన్యువల్ గా హెల్త్ చెకప్ అనేది కూడా ఈ యొక్క కార్డ్ తీసుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కూడా దీనిలో భాగంగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ ప్రివిలేజెస్. లైఫ్ స్టైల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి? కస్టమర్స్ కనుక ఒక ట్రాన్సాక్షన్ చేశారు అంటే వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇవ్వడం కావచ్చు, రివార్డ్స్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటి ఆఫర్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది లైఫ్ స్టైల్ ప్రివిలేజెస్ లో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్. వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ ఎలాగొస్తాయి? లైక్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి, అంటే శాలరీ అకౌంట్స్ కాబట్టి వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సేవింగ్ ప్రోడక్ట్స్ అనేది కూడా ఇందులో సజెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఎలిగెన్స్ డెబిట్ కార్డ్. అంటే నథింగ్ బట్ వీళ్ళకి ఒక డెబిట్ కార్డ్ అనేది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దీనిలో ఫీచర్స్ కనుక మనం చూసుకుంటే 5% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్ ది ట్రాన్సాక్షన్స్. రైట్. అండ్ ఫ్రీ లాకర్ ఫెసిలిటీ 1 year పాటు ఎవరైతే ఈ యొక్క ఎస్ బ్యాంక్ నుంచి ఎసెన్స్ అకౌంట్ అనేది తయారు చేసుకుంటారో లేదా క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి 1 year పాటు బ్యాంక్ లో ఫ్రీ లాకర్ ఫెసిలిటీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉన్నాయి మన ఇంట్లో అనుకుంటే, లైక్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేదా గోల్డ్ కావచ్చు, జ్యువెలరీ, ఆర్నమెంట్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఫ్రీ లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. రైట్. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ బీయింగ్ ప్రొవైడెడ్ ఫర్ ఓన్లీ ఉమెన్ who takes the S Bank S Essence salary account. Right. మరి నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓన్లీ ఉమెన్ అని అంటున్నాం, మరి ఉమెన్ లో కూడా కొన్ని కేటగిరీస్ అనేవి ఉంటాయి కదా. సో ఇండియన్ రెసిడెంట్ ఉమెన్ అయి ఉండాలి ఫస్ట్ వన్. 18 years ఓల్డ్ డెఫినెట్ గా అయి ఉండాలి. బికాస్ మనకి వర్కింగ్ అంటేనే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్కింగ్ ఉమెన్ అంటున్నాం కదా అని చెప్పి చైల్డ్ లేబర్ కూడా దీని కిందకి రారు. 18 years అబవ్ అనేది డెఫినెట్ గా ఉండాలి. అండ్ బి మస్ట్ బి ప్రైమరీ శాలరీ అకౌంట్ హోల్డర్ అయి ఉంటే మాత్రమే ఈ యొక్క శాలరీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. దిస్ ఈస్ అబౌట్ ఎస్ బ్యాంక్ ఎస్ ఎసెన్స్ శాలరీ అకౌంట్ ఫర్ విమెన్. నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ ద లాస్ట్ టాపిక్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ క్యాంపైన్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి క్యాంపైన్ లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే చునియే భరోసా అప్నోసా అనే నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి హిందీలో ఇచ్చారు. దీని కనుక మనం ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, చూస్ ట్రస్ట్
లైక్ ద కేర్ ఆఫ్ లవ్డ్ వన్స్ అని చెప్పొచ్చు అనమాట. రైట్. మరి యొక్క క్యాంపెయిన్ దేని మీద ఫోకస్ చేస్తుంది? హెల్త్ ఇన్సూరెన్స్ మీద, అలాగే ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ గురించి ఈ క్యాంపెయిన్ మనకి ఫోకస్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. అలాగే అవేర్నెస్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేవి కూడా ఈ క్యాంపెయిన్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే కస్టమర్ యొక్క ట్రస్ట్, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కానీ ఏదైనా సరే ఒకరు చెప్పారు అంటే వెంటనే తీసేసుకోం కదా, డెఫినెట్ గా ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయిన తర్వాత మాత్రమే మనం ఆ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తీసుకుంటాం. సో ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేయడానికి అండ్ ఒక ఇన్సూరెన్స్ క్యాంపెయిన్ అనేది నడుస్తుంది అంటే ఆ బ్రాండ్ యొక్క ఇమేజ్ అనేది ప్రమోట్ చేసుకోవడానికి ఈ యొక్క క్యాంపెయిన్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అలాగే మరి దీనికి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకున్నారు? పంకజ్ త్రిపాఠిని, హూ ఇస్ అన్ యాక్టర్. ఈయనని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. వై? రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఈయన ఫిల్మ్ ఏదైతే ఉందో అది ఈ యొక్క ఫ్యామిలీ అండ్ హెల్త్ కి సంబంధించిన మూవీ అయినందువల్ల ఈయన బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకోవడం జరిగింది అన్నమాట. ఓకే. మరి ఈ యొక్క ఇన్సూరెన్స్ అన్ని కూడా ఎవరు చూసుకుంటారు? రెగ్యులేటర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. ఎవరు చూసుకుంటారు ఇండియాలో? IRDAI అనేటువంటి ఆర్గనైజేషన్ చూసుకోవడం జరుగుతుంది. IRDAI అంటే ఏంటి? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది కస్టమర్ యొక్క ప్రొటెక్షన్ కావచ్చు, ఫేర్ ఇన్సూరెన్స్ అంటే యొక్క ఇన్సూరెన్స్ అనేది ఫేర్ గా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారా లేదా, కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా, క్లెయిమ్స్ అనేవి కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అనేవి ఈ యొక్క IRDAI అనే ఆర్గనైజేషన్ చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్స్ ని ఈ ఆర్గనైజేషన్ చెక్ చేస్తూ ఉండడం జరుగుతుంది అనమాట. రైట్. అది రెగ్యులేటర్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా. ఓకే. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ టుడే ఫర్ 9th March 2026. రిమైనింగ్ టాపిక్స్ 10th రోజున 10th కరెంట్ అఫైర్స్ సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ టుమారోస్ వీడియో.